గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మన ముందున్నారు స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఫణికృష్ణ గారు. హాయ్ సార్. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఎలా ఉంది సార్ ఈరోజు మార్కెట్? సో ఈ రోజు మార్కెట్ అయితే కొంత నెగిటివ్ బయాస్ తోటి ఓపెన్ అయింది. ఓకే. సో ఇప్పుడు అయితే నిఫ్టీ మనకి -30 పాయింట్స్ లో ట్రేడ్ అవుతున్నది. సో అదే విధంగా సెన్సెక్స్ కూడా నెగిటివ్ గానే ట్రేడ్ అవుతున్నది. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా మార్కెట్ లో పాజిటివ్నెస్ అయితే ఉంది. కానీ ఈ రోజున నిఫ్టీ 50లో చూస్తే 17 స్టాక్స్ అడ్వాన్స్ అయ్యి వస్తే మనకి 33 స్టాక్స్ నెగిటివ్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి ఈ టైం కి. సో ఇప్పుడు అరౌండ్ 11-10 అయింది కాబట్టి ఆల్మోస్ట్ మనకి మార్కెట్ ఓపెన్ అయ్యి 2 అవర్స్ అవుతున్నది. ఈ 2 అవర్స్ లో దాదాపుగా నెగిటివ్ లోనే ఉంది అండ్ పాజిటివ్ లోకి వచ్చేందుకు ట్రై చేస్తూ మళ్ళీ స్టిల్ కొంత అంటే ప్రాఫిట్ బుకింగ్ అన్నది జరుగుతున్నది. ఈ హయ్యర్ లెవెల్స్ లో కామన్ గా జరిగేది అది. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండడం తోటి కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ అది జరుగుతూ ఉండడం వల్ల కొంతవరకు మార్కెట్ అనేది నెగిటివ్ గానే ఉంది. బట్ మనం ఏదైతే గెయినర్స్ ని కనుక చూసినట్టయితే టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ 2.25% ప్రాఫిట్ తోటి ఉన్నది. అలాగే నెస్లే ఇండియా కూడా 1.28% ప్రాఫిట్ లో ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ 1.25, ఐటీసీ 1%. అంటే మీరు కనుక చూసినట్టయితే ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్. టాటా కన్సూమర్ అవ్వచ్చు, నెస్లే అవ్వచ్చు, హిందుస్థాన్ యూనిలివర్, అలాగే ఐటీసీ, ఇవన్నీ కూడా మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నమాట. సో ఎఫ్ఎంసీజీ అనేది ఎప్పుడు కూడా డిఫెన్సివ్ సెక్టర్ అన్నమాట. సో మార్కెట్ ఎప్పుడైనా కూడా పడినా కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అంత ఎక్కువగా కరెక్ట్ అవుతూ ఉండవు. సో అంటే ఎవరైతే గ్రోత్ స్టాక్స్ నుంచి కొంత డిఫెన్సివ్ స్టాక్స్ కి మూమెంట్ అనేది మారుతున్నదని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే మనకి ఈ రోజు తగ్గిన వాటిల్లో చూసినట్టయితే టైటాన్ ఇండస్ట్రీస్, ఒక ఆల్మోస్ట్ 3.7% తగ్గింది. దివీస్ ల్యాబొరేటరీస్, ఇది యాక్చువల్ గా ఫ్రైడే చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. దివీస్ ల్యాబ్స్ ఈ రోజు అది 2.7% తగ్గింది. శ్రీరామ్ ఫైనాన్స్ ఒక 1.8% తగ్గింది. అదానీ పోర్ట్స్ ఇది కూడా గత కొన్ని రోజులుగా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నది. ఇది ఈ రోజున 1.5% తగ్గింది. అదే బీపీసీఎల్ కూడా 1.2% తగ్గడం అంటూ జరిగింది. ఇంకా ఓవరాల్ గా మార్కెట్ చూసినట్టయితే సో ఇప్పటి వరకు 2583 స్టాక్స్ ట్రేడ్ అవుతే అందులో 1140 స్టాక్స్ మాత్రం అడ్వాన్స్ లో ఉన్నాయి. 1369 స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి. సో ఎక్కువ స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి. అంటే ఆ డిఫరెన్స్ కొంచెం చాలా తక్కువ ఉంది. బట్ ఓవరాల్ గా నెగిటివ్ గా ఎక్కువ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజున 214 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ ని టచ్ అయ్యాయి. 52 వీక్ హైలో ట్రేడ్ అవుతున్నాయి 214 స్టాక్స్. అండ్ 10 స్టాక్స్ వచ్చేటప్పటికి 52 వీక్ లోలో ఉన్నాయి. 117 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ టచ్ అయ్యాయి. అండ్ లోవర్ సర్క్యూట్ వచ్చేప్పటికి 72 స్టాక్స్ లోవర్ సర్క్యూట్ ని టచ్ అయ్యాయండి. ఇది ఓవరాల్ గా మనకి ఈ రోజు మార్కెట్ అండి. అవును సార్. సార్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే సార్ డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది కదా సార్, ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? సో సపోర్ట్ లెవెల్లోనే ఉందండి ఇది మార్కెట్. అయితే మైనర్ గా ఈ రోజు తగ్గినా కూడా లాంగ్ టర్మ్ సపోర్ట్ కంటే చాలా పైనే ఉంది. సో పెద్ద నెగిటివిటీ అయితే మార్కెట్ లో ఏం లేదండి. అంటే ఇప్పుడు లైక్ సార్ ఇప్పుడు మార్కెట్ లో నెగిటివిటీ లేదంటున్నారు, కాకపోతే ఏంటంటే చాలా మంది భయపడేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది. ఏమంటారు సార్? మార్కెట్ లో ఎప్పుడు స్టాక్ స్పెసిఫిక్ గా మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రోజున మనం చూసినట్టయితే మనకి ఒక పక్కన ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇటువంటివి చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇంకో పక్కన కొన్ని నెగిటివ్ ఉన్న స్టాక్స్ కూడా ఉన్నాయి. సో స్టాక్ స్పెసిఫిక్ గా మనం ఎప్పుడు చేయొచ్చు. నేనైతే ఈ రోజున గాడ్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ ని బై చేస్తున్నాను. గాడ్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ అన్నది కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్ అది. సో దాన్ని బై చేస్తున్నాను. ఇప్పుడు కరెంట్ ప్రైస్ అయితే 1433 రూపీస్ లో ఉంది అది. సో నేను 1433 రూపీస్ లో అది బై చేస్తున్నాను ఫర్ షార్ట్ టర్మ్ కోసం. అలాగే హిందుస్థాన్ కాపర్ కూడా నేను బై చేస్తున్నాను. అది ప్రెసెంట్ ప్రైస్ వచ్చేప్పటికి 335 రూపీస్ లో ఉంది. సో ఈ రెండు కూడా షార్ట్ టర్మ్ కాస్ట్ కింద నేను బై చేస్తున్నానండి. ఓకే.
సార్ ఎందుకు ఈ పర్టికులర్ గా ఈ 2 కంపెనీలే ఎందుకు? అంటే ఒకటి మీరు కనుక చూసినట్టయితే ఇప్పుడు టాప్ గెయినర్స్ అందరూ కూడా మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఉన్నారు. అంటే ఆ సెక్టార్ ఒకటి పెర్ఫార్మ్ చేస్తున్నది, ఎఫ్ఎంసీజీ సెక్టార్ అన్నది పెర్ఫార్మ్ చేస్తున్నది. రెండోది ఏంటంటే ఇది టెక్నికల్ గా కూడా కొంత సపోర్ట్ పైన ట్రేడ్ అవుతున్నాయి. సో అందుకని ఈ 2 స్టాక్స్ ని నేను తీసుకుంటున్నాను. గోద్రేజ్ కన్సూమర్ కూడా అది ఎఫ్ఎంసీజీ స్టాక్. సో అది సపోర్ట్ పైన ట్రేడ్ అవడం వల్ల దాన్ని ఒకటి బై చేస్తున్నాను. రెండోది హిందుస్థాన్ కాపర్ అయితే మనకి ఆల్మోస్ట్ 420 రూపీస్ ఆ రేంజ్ నుంచి 320 రూపీస్ వరకు మనకి కరెక్ట్ అయ్యింది. కరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ గా సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో ఈ సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ పైకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందుకని హిందుస్థాన్ కాపర్ బై చేస్తున్నాం. ఓకే. ఇంకోటి సార్, ఇంకోటి దేనికి సార్? హిందుస్థాన్ కాపర్ అండి. లైక్ ఇంకో హిందుస్థాన్ స్టాక్ కాపర్ ఒకటి, అదే హిందుస్థాన్ కాపర్. ఓకే. ఒకటి గోడ్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్, రెండోది హిందుస్థాన్ కాపర్. ఓకే 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 సార్. అంటే ఇంకేమైనా సజెషన్ ఇచ్చే అవకాశం ఉందా సార్ ఈరోజు మార్కెట్ ని బట్టి బిగినర్స్ కి, లేదా ఇప్పుడే స్టార్ట్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి? ఒకటే అండి, ఎప్పుడు మనం ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యా. సో స్టాక్ మార్కెట్ మనం ఈ రోజున ఎవరైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో దాని గురించి పూర్తిగా చదువుకుని ట్రైనింగ్స్ కి అటెండ్ అయ్యి ఆ తర్వాత కనుక వాళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అయినట్టయితే ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఏ జాబ్ తీసుకోండి, సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాలు ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఆ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ పర్టికులర్ టూల్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారో దాని మీద ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ అప్ చెప్తారు. సో అదే విధంగా ఇక్కడ కూడాను మరి స్టాక్ మార్కెట్ లో మనకి ఏం తెలుసు అని చాలా మంది ఈ రోజున ఒక అకౌంట్ ఓపెన్ చేసి రేపటి నుంచి ట్రేడింగ్ మొదలు పెడదాం అనుకుంటారు. సో అలా కాకుండా ఒక మంచి ట్రైనింగ్ ఏదైనా తీసుకుని ఆ తర్వాత మార్కెట్ లోకి ఎంటర్ అయినట్టయితే తప్పకుండా విజయం సాధిస్తారండి ఇక్కడ. చూద్దాం సార్, అంటే రేపు కానీ లేకపోతే ఇప్పుడు ఇంకా మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.